So, all the ladies and gentlemen, a very good evening to one and all. So, requesting all the invitees to be seated, please. We are going to commence the event. Those who are still standing there, requesting all the gentlemen to be seated, please. దయచేసి నించున్న వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టేసాము ఆల్రెడీ. సో దయచేసి నించొని మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరడం జరుగుతుంది. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ యామ్ శ్వేత రెడ్డి, గోయింగ్ టు హోస్ట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లవ్లీ ఈవెంట్. సో మరి చాలా విషయాలు ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడదలుచుకున్నాము అండి. సో మరి ఒక మనిషి దైనందిన జీవితంలో ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరోగ్యంగా ముందుకు వెళ్ళడం అనేది అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఎంతమంది ఏకీభవిస్తారో వాళ్ళందరూ గట్టిగా మీ చప్పట్ల రూపంలో తెలియచేయాల్సిందిగా కోరుతున్నాం. సో భగవంతుడు నాగప్రసాద్ గారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చారు. నిజంగా వారికి మరొకసారి మీ అందరి తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, సో నిజంగా ఇక్కడ చూస్తుంటే ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా ఉందండి. చాలా మంది ఒక కలయికగా ఇంతమంది బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా, అలా చాలా మందిని చూస్తూ ఉంటే చాలా పాఠాలు మా తరం నేర్చుకోవచ్చేమో అనే ఒక స్ఫూర్తి కూడా మాకు వస్తుంది. సో అన్ని కార్యక్రమాల లాగా కాకుండా ఇది కొంచెం వెరైటీగా మేము డిజైన్ చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్లీ మాకు మీ సపోర్ట్ కావాలి. సో బిఫోర్ దట్ రిక్వెస్టింగ్ వన్ మోర్ టైమ్ టు బి సీటెడ్ ప్లీజ్. సో ఆయన చేత మాట్లాడిపిద్దాం. ఇంకా ఆయన స్నేహితులు చాలా మంది మీ యొక్క అనుభవాలు కూడా ఈరోజు మాతో ఖచ్చితంగా పాల్పంచుకోవాలండి. నిజంగా సింగర్స్ అయితే కార్తీక్ గారు అండ్ తేజు గారు, యువర్ ఆసమ్. సీరియస్లీ చక్కని పాటలు పాడి వినిపించారు. అలాగే మీకు నచ్చిన పాటలు, మీ మనసుకు నచ్చే పాటలు ఏమైనా ఉన్నా కూడా మీరు అడిగి పాడించుకోవచ్చు. ఇన్ కేస్ మా వాళ్ళకి ఖచ్చితంగా ఆ పాట తెలుసుండి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకోసం పాడి వినిపిస్తారు. కాబట్టి దయచేసి ఇంత చక్కని అవకాశం ఇప్పుడు రాబోయేటువంటి ఈ ఐడియా చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది, అరే మా అమ్మ నాన్నకు కూడా మేము ఇలా చేసుకుంటే బాగుండు కదా, సో మా అమ్మ నాన్నల్ని కూడా ఇలా మేము ఇలాంటి ఫంక్షన్స్ని ఇట్లా చూపిస్తే బాగుండు కదా అని ఒక ఆలోచన కూడా మీకు వస్తుందండి. సో డెఫినెట్లీ మోర్ థింగ్స్ టు బి హ్యాపెన్. రిక్వెస్టింగ్ వన్ మోర్ టైమ్, hip hip hooray, for every action there should be an equal and opposite reaction. Everyone put your hands together one more. Some more of applause please. Thank you. So mari ippudu daaka vaalaki nachina paatlu paadadu. Any choice from you guys? మీకు నచ్చిన పాట, ఆనాటి మధురాలు ఏమైనా సరే మీరు నచ్చి మీరు మెచ్చి మీరు వినాలనుకునే పాట. ఎందరో మహానుభావులు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వ్యాఖ్యాతగా ఇప్పుడు దాకా వ్యవహరించినటువంటి నా పేరు శ్వేతారెడ్డి. సో మరి ఈరోజు ఇంత చక్కని తరుణం మించినా రాదు అని, సో మన పుట్టినరోజు అబ్బాయి గారైనటువంటి డాక్టర్ నాగప్రసాద్ గారు దాసరి నాగప్రసాద్ గారికి 75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ, సో జీవితం అనేది ఎవరికి కూడా వడ్డించిన విస్తర్ కాదండి. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి రంగంలో ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు ఈ యొక్క శిఖరాన్ని అందుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉంటాయి. సో మరి వాటన్నిటిని కూడా అవిరోధించి ప్రతి మెట్టును కూడా ఒక సవాల్గా భావించి ఈరోజు మనందరి ముందు ఇంత చక్కగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత నవ్వుతూ, ఇంత బాగున్నారు అని అంటే తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో పాటు మీ యొక్క ఆశీస్సులు కూడా తోడయ్యాయని మేము ఖచ్చితంగా నమ్ముతాం. సో దయచేసి అందరూ ఒకసారి గట్టిగా మీ యొక్క అభిమానాన్ని కూడా చప్పట్ల రూపంలో తెలియచేయాల్సిందిగా పేరు పేరున కోరడం జరుగుతుంది. అలాగే ఎంతో మంది మీ అభిప్రాయాల్ని కూడా తెలియచేయడం జరుగుతుంది. సో మరి ఇప్పుడున్నటువంటి దైనందిన జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఇన్ని సంవత్సరాలు రావడం అనేది చిన్న విషయం అయితే కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇన్ దిస్ నేచర్ అండ్ ఇన్ దిస్ వరల్డ్. సో మరి వాటినన్నింటినీ కూడా అధిగమించి
అంటే నేనేదో అతిశయోక్తి కాదండి, నేనేదో వారిని పొగుడుతున్నాను అని కాదు. ఇక్కడ చాలా మంది కూడా వారి వారి అభిప్రాయాలని తెలియచేశారు. సో మరి అదే కోవలో నేను కూడా వారి గురించి కొన్ని క్లుప్తంగా తెలుసుకోలేకపోయినా కొన్ని విషయాల్ని తెలుసుకొని మీ ముందు పెట్టడం జరుగుతుంది. సో మరి ముందుగా దాసరి నాగప్రసాద్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో రాబోయే తరం ఇక్కడ అన్ని వర్గాల ప్రేక్షకులు ఉన్నారండి, మీరు గమనించాలి, అన్ని తరాల వాళ్ళు ఉన్నారు. సో చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు నిజంగా ప్రశంసనీయులు. ఎందుకనంటే ఇలాంటి వ్యక్తుల్ని చూపించి సో ముందుకు ఎలా సాగాలి, జీవితంలో సాగేటువంటి ఒడిదుడుకులు ఆయన చేత ఖచ్చితంగా మాట్లాడిపిస్తాము. సో తప్పకుండా మీ పిల్లల దగ్గర నుంచి ఆ ఫోన్లు కొంతసేపు పక్కన పెట్టేసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి వారికి వివరించండి. సో రాబోయే తరాలకి ఇది ఖచ్చితంగా ఒక పునాది అవుతుంది, ఒక నాంది అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏదో డబ్బులు ఉన్నాయనో లేకపోతే అందరినీ కలవాలనో కాదండి, ఇలాంటి తరాలు అంటే రాబోయేటువంటి తరాలకి ఒక జ్ఞాపకాన్ని మనం మిగులుస్తున్నాము. కాబట్టి తప్పకుండా ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వారు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు, అలాగే వారికి పరిచయమైనటువంటి మనుషులు అందరినీ కలయికతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆహ్వానితులే. సో నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తే నిజంగా వారికి ఎలా ఉందో కానీ మాకైతే కడుపు నిండిపోయింది. చిన్ననాటి స్నేహితులు కూడా వచ్చారు. సో మరి నో మోర్ ఫర్దర్ అడు. సో మరి 1950వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖున తల్లిదండ్రులైనటువంటి వి రాఘవయ్య గారికి అలాగే మణమ్మ గారికి జన్మించినటువంటి దాసరి నాగప్రసాద్ గారికి మరొకసారి 75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ స్వర్గస్థురాలైనటువంటి శ్రీమతి రోహిణీదేవి అమ్మగారిని మరొకసారి ఈ సందర్భంలో తలుచుకుంటూ వారి యొక్క సతీమణి అయినటువంటి రోహిణీదేవి గారిని తలుచుకుంటూ అలాగే నిజంగా స్వాతి ముచ్చాలని చెప్పాలి. సో సారు వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ పిల్లలని గురించి చెప్తున్నప్పుడు సో నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. సో మరి తనయుడు ప్రవీణ్ అలాగే తనయ్య దీపికకి మరొకసారి మనందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే తండ్రికి ఇంత చక్కని సన్మానం అనడం కన్నా ఇంత చక్కని వేడుకని అందరి సమక్షంలో చేస్తున్నందుకు నిజంగా వీ షుడ్ అప్రిషియేట్ బోత్ ద కిడ్స్. సో ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఫర్ బోత్ ద ప్రవీణ్ గారు అండ్ దీపిక గారు. అలాగే ఇక్కడ కొంతమంది అంటే సారు బ్యాంక్ ఎంప్లాయీగా చేసి రిటైర్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే చాలా సేవా సంఘాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగిందండి. వాకర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ క్లబ్కి ఆయన సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది. అండ్ అలాగే లయన్స్ క్లబ్ మహబూబ్ నగర్, వైజాగ్, సో లయన్స్ క్లబ్ లో కూడా వారి యొక్క పాత్రని కూడా వహించడం జరిగిందండి. సో ఇట్స్ రియల్లీ వెరీ అప్రిషియబుల్. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళని కలవడం వల్ల చాలా విషయాలు మేము నేర్చుకుంటాము. తప్పకుండా మీ అందరూ కూడా ఏదో ఒకటి ఈరోజు ఖచ్చితంగా మీరు జ్ఞాపకంగా మీ ఇంటికి మోసుకొని వెళ్తారు. అండ్ అలాగే సో మరి వారికి ఆప్తులైనటువంటి రవికుమార్ గారు, తులసి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకసారి ఎక్కడైనా చేయొద్దని ప్లీజ్. సో రవికుమార్ గారు అండ్ తులసి గారు అండ్ అలాగే మల్లికార్జున్ గారు అండ్ అరుంధతి గారు. Your estimation? Shweta anchoring చాలా బాగా చేసింది. I think that's the first statement you were expecting. చెప్పడం నీ యాంకరింగ్ వినిపించలేదు, ఇంకొకసారి గట్టిగా. నీ యాంకరింగ్ చాలా బాగుంది, చాలా మంది ఇన్స్పైర్ చేశావు. నేను చెప్పకుండా కొన్ని మాటలు చెప్పేసాను.